యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మనతో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎవను మనస్సు, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎవని మనస్సు గురించి మీకు చెప్పాను కదా, గతించిన వారమే చెప్పినట్టున్నాను. మనస్సు గురించి, మనస్సు అనే నడుం కట్టుకోవాలి అని చెప్పాం. ఈ మనస్సు ఎవని మీద ఆనుకోవాలంటే దేవుని మీద ఆనుకోవాలి. చాలామంది రకరకాల వాటి మీద ఆనుకుంటూ ఉంటారు. కొంతమంది కుటుంబం మీద ఆనుకుంటారు, కొంతమంది ఉద్యోగం మీద ఆనుకుంటారు, కొంతమంది వారికి ఉన్నటువంటి టాలెంట్ మీద ఆనుకుంటారు. తప్పని నేను అంటలేదు, దేవునికి స్తోత్రం. కానీ పూర్ణ శాంతి గలవానిగా మార్చబడాలి అంటే, లేకపోతే కాపాడబడాలి అంటే నువ్వు ఖచ్చితంగా నీ మనస్సును దేవుని మీద ఉంచాలి. దేవునికి స్తోత్రం. చాలామంది అంటారు, బ్రదర్ చాలా డబ్బులు ఉన్నాయండి ఉండడానికి, కానీ మనశ్శాంతి లేదు. చాలా ఆస్తి ఉందండి, మనశ్శాంతి. నలుగురు పిల్లలు ఉన్నారండి, మనశ్శాంతి. కూతుళ్ళు ఉన్నారు, మనశ్శాంతి. కొడుకులు ఉన్నారు, కానీ మనశ్శాంతి. ఎందుకంటే వారు దేని మీద ఆనుకుంటున్నారంటే ధనం మీద ఆనుకుంటూ ఉన్నారు, వారికి ఉన్నటువంటి ఆస్తి మీద ఆనుకుంటూ ఉన్నారు, వారికి ఉన్నటువంటి భాగం మీద వాళ్ళు ఆనుకుంటూ ఉంటున్నారు. అయితే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎవరు మనస్సు అయితే నీ మీద అనగా దేవుని మీద ఆనుకుంటుందో వాడిని దేవుడు ఏం చేస్తాడంటే పూర్ణ శాంతి గలవానిగా చేసి, రెండోది ఏం చేస్తాడంటే కాపాడతాడు. దేవునికి స్తోత్రం. నీకు మనశ్శాంతిని ఇస్తాడు, రెండోది ఏం చేస్తాడంటే నిన్ను కాపాడుతాడు. ఎవరికైతే నాకు మనశ్శాంతి కావాలి, నేను తప్పించబడాలి, నేను కాపాడబడాలి అనుకుంటారో వారు తప్పనిసరిగా ఏం చేయాలంటే వారి మనస్సును దేవుని మీద ఉంచాలి. మనస్సు మాత్రం ఎక్కడెక్కడ తిరిగి వచ్చేస్తుంది, కానీ ఏం కావాలంట? మనశ్శాంతి కావాలి. ఇంకేం కావాలి? పలానా ఇబ్బంది నుంచి నేను బయటపడాలి. మనసు మాత్రము దేవుని మీద మాత్రం పెట్టడానికి చాలా బాధ అయిపోద్ది. దేవునికి స్తోత్రం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు, కాపాడుతాడు. ఇంకేముందంటే ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి, మనసు ఉంచాలి. రెండోది ఏం చేయాలో తెలుసా? ఎవరైతే ఈ రెండు విషయాలు చేస్తారో, మనసు ఉంచి విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి రెండు జరుగుతాయి. మనశ్శాంతి వస్తుంది, కాపాడబడతారు. విశ్వాసం ఉంచాం, మనసు ఉంచాం, కానీ నేను కాపాడాలండి, నా కుటుంబంలో శాంతి ఉండాలండి, నాకు మనశ్శాంతి కావాలండి అని చెప్పేసి అంటే ఏ మాత్రము దొరకదు. ఈ రెండు విషయాలు నీకు దొరకాలి అంటే నువ్వు ఖచ్చితంగా రెండు విషయాలు చేయవలసిన వాడిపోయి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా దేవుని వాక్యము? మనశ్శాంతి కావాలి లేక నేను విడిపించబడాలి అంటే తప్పనిసరిగా ఈ రెండు విషయాలు చేయాలి. నీ మనస్సును దేవుని మీద ఉంచాలి, రెండోది విశ్వాసము కూడా ఉంచాలి. ఒక సహోదరుడు ఇలా చెప్తున్నాడు, ఏమనంటే ఒక బ్రదర్ ఉన్నారండి,
ఆయన వస్తాకి ఇక్కడికి వస్తున్నాడు కానీ మనస్సు మాత్రము ఎక్కడో ఉందండి. ఎక్కడికి వస్తున్నాడు? చర్చికి వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? ప్రార్థనకు వస్తున్నాడు. ఇంకెక్కడికి వస్తున్నాడు? ఆరాధన చేసే స్థలానికి వస్తున్నాడు. కానీ మనస్సు మాత్రం ఎక్కడో ఉంటుందంటే ఎక్కడో ఉంటుందండి. అలాంటప్పుడు ఆయనకి ఏముంటుంది? ఉంటుందా? దుఃఖమే ఉంటుంది, మనసులో ఆనందం ఉండదు. సన్నిధికి వస్తున్న నీవు నీ మనస్సును కనుక దేవుని మీద కేంద్రీకృతం చేయగలిగితే నీకు మనశ్శాంతి వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఏదైనా మూవీకి వెళ్ళారనుకోండి, మీ మనస్సు ఎక్కడుంటుంది? ఎక్కడుంటుంది? ఓహో, మీరు మూవీకి వెళ్ళరు కదా, మర్చిపోయాను. వెళ్ళి వాళ్ళని అడిగితే చెప్తారు. ఇంతకుముందు ఎప్పుడైనా వెళ్ళారా? అప్పుడు మీ మనసు ఎక్కడ పెట్టేవారు? మూవీలో నెక్స్ట్ సీన్ ఏంటి, నెక్స్ట్ సీన్ ఏంటి, నెక్స్ట్ సీన్ ఏంటి అని చెప్పి చూస్తారు తప్ప ఇంటికాడ ఏమైపోతున్నాడు, మా ఆయన ఏమైపోయాడు, మా పిల్లలు ఏమైపోయారు, మా తల్లిదండ్రులు ఏమైపోయారు అన్న ఆలోచన మీకు ఉంటుందా అంటే ఉండనే ఉండదు. ఎన్ని గంటల మనశ్శాంతి కోసం? అది 3 గంటల మనశ్శాంతి కోసం. అదే చర్చికి వస్తున్న నీవైతే నీ మనసు ఎక్కడ ఉంటుందో తెలుసా? ఇంటి దగ్గర ఉంటుంది. ఏమని? పొయ్యి మీద కూర పెట్టాను, పొయ్యి మీద పాలు పెట్టాను. ఒక సహోదరి అంట చర్చికి వచ్చి ప్రార్థన చేస్తుంది. ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ప్రార్థనలో పరవశించిపోతుంది. 1 గంట పైన అయిపోతుంది ప్రార్థన ప్రారంభమయ్యి. ప్రార్థనలోనే ఈవిడ దర్శనం చూసేస్తుంది. ఏమని? పొయ్యి మీద పాలు పెట్టాను, ఆ పాలు పిల్లి తాగేస్తుంది. చీ 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 అంటుంది. చీ చీ అంటూ ఉంటే మా పాస్టర్ గారు ఉన్నారు, కోడునైనా కుక్కనైనా ఎద్దునైనా ఒకేలాగా తోలుతుంది అనమాట. ఏమొచ్చిందో మాకు తెలియదు. మంచివాడు, నాకు గుర్తుకు రావట్లేదు. ఆవిడ కూడా చీచి అంటుంటే పాపం పాస్టర్ గారు అనుకుంటున్నాడు, భాషలో మాట్లాడేస్తుంది అనుకుంటున్నారు. కానీ ఆవిడ మనసు ఎక్కడుంది? ఇంటి దగ్గర ఉంది. దయచేసి దేవుని మందిరానికి వచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సేవకునిగా నేను చెప్తున్న మాట ఏమిటంటే, నీ మనస్సు దేవాలయం దగ్గరకు వచ్చిందా? దేవాలయం దగ్గరే ఉంచాలి, దేవుని మీదే ఉంచాలి. దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడబోతున్నాడు, దేవుడు ఈరోజు నా జీవితంలో ఏం చేయబోతున్నాడు, దేవుడు ఈరోజు నన్ను ఎలాగో దర్శించబోతున్నాడు అన్న ఆలోచన కలిగి నీవు వస్తే నీకు సంపూర్ణమైనటువంటి శాంతి దొరుకుతుంది. ప్రైజ్ ద లార్డ్. అంత మాత్రమే కాకుండా నువ్వు వేట్ల గురించి అయితే ఇబ్బందులు పడుతున్నావో, ఏ శ్రమలతో బాధింపబడుతున్నావో వాటి నుంచి నువ్వు విడిపించబడబోతున్నావు అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మందిరానికి వచ్చి నీ మనస్సు కనుక ఇక్కడ లేదనుకో, దేవునిలో ఆనందించలేకపోతున్నావు అనుకో, నువ్వు ఎక్కడున్నా ఆ దుఃఖమే నేను వెంబడిస్తుంది తప్ప ప్రయోజనము. అందుకే యేసయ్య అన్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి. ఈ దేవుని దగ్గరికి ఎందుకు రమ్మన్నాడో? ఇంటిగా ఉంటే తీయలేడా దేవుడు? ఏమ్మా చెప్పాలి, ఇంటి దగ్గర ఉంటే తీయలేడా? మరి దేవుడి దగ్గరికి ఎందుకు రమ్మన్నాడు? నీ మనసు దేవుని మీద కేంద్రీకృతం ఉంచాలని. ఇంటి దగ్గర ఉంటే ఎక్కువసార్లు మందిరానికి వచ్చి ప్రార్థన చేయండి అమ్మని చెప్తాను. ఎందుకని తెలుసా? ఇంటి దగ్గర మీరు ప్రార్థన చేస్తారు నాకు తెలుసు, కానీ మనశ్శాంతిగా చేయలేరు. వాళ్ళు డిస్టర్బ్ చేసావు, వీళ్ళు డిస్టర్బ్ చేసావు, ఎవరొకరు డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. తప్పు వాళ్ళది కాదమ్మా, నిన్ను ప్రార్థన చేయనివ్వకుండా చేస్తారు. కొన్నిసార్లు నేను ఏదైనా ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుందామని అప్పుడు దాకా ఖాళీగా ఉంటాను, జస్ట్ అప్పుడే నేర్చుకుందామంటే ఎవరో ఒకళ్ళు డిస్టర్బ్ చేస్తారు. తప్పు వాళ్ళది కాదు, ఎందుకంటే నేను నేర్చుకోనివ్వకుండా చేద్దామనేది దుష్టుని యొక్క ఆలోచన. నీ మనస్సును దేవుని దగ్గర నుంచి నువ్వు చేయవలసిన పని మీద నుంచి డిస్టర్బ్ చేయడమే వాడి యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే నీ మనసు దేవుని మీద ఉంటుంది అనేది దేవుడు ఆలోచన కలిగి, ప్రయాసపడుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతినిస్తాను, శాంతినిస్తాను, మనశ్శాంతిని కలిగిస్తాను అని దేవుడు చెప్పడానికి కారణం అదే. దేవుడు ఎక్కడున్నా తీయగలడు, కానీ నీ మనసు దేవుని మీదకి రాదు.
దేవుని మీద ఎవరు మనసు అయితే ఆనుస్తారో ఉంచుతారో, దేవుని మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారినే దేవుడు విడిపించగలడు. దేవుడి దగ్గరికి ఎంతమంది అయితే రాగలుగుతారో వారినే దేవుడు తప్పించగలడు. అంతే తప్ప అందరినీ చేయమంటే దేవుడు చేయలేడు కాదు, చేయుడు. ఎందుకు చేయడంటే నీ విశ్వాసం. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, కానీ ఎంతమంది అయితే ఆయన అంగీకరిస్తారో వారిని మాత్రమే రక్షిస్తాడు. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్తారా? కనుక 2 విషయాలు. ఎన్ని విషయాలు? నీవు 2 విషయాలు చేస్తే దేవుడు నీ జీవితంలో 2 విషయాలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఒకటి, నీ మనసు దేవుని మీద ఉంచాలి. రెండోది, విశ్వాసం ఉంచాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు మనశ్శాంతిని ఇస్తాడు. రెండోది, నిన్ను కాపాడుతాడు. ఒక భక్తుడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం తీసుకున్నారు. ఒకళ్ళు కాదు, 3 యవ్వనస్తులు. ముసలి వాళ్ళు కాదమ్మా. ఎవరు? యవ్వనస్తులు. 3 యవ్వనస్తులు, మంచి వయసులో ఉన్నటువంటి వారు. చాలామంది అంటారు ఏమని, బాప్తిజం తీసుకోమంటే ఏమంటారు తెలుసా? నేను యేసు ప్రభువు నమ్ముకోకముందు చర్చికి అది చక్కగా వెళ్తూ ఉండేవాడిని. వెళతా ఉంటే మా అమ్మగారిని పాస్టర్ అమ్మగారు అడిగారు, ఎప్పుడు మరి అబ్బాయికి బాప్తిజం ఎప్పుడు తిద్దామంటే, అబ్బాయి ఇప్పుడే వద్దు, పెళ్ళైన తర్వాత బాప్తిజం తీసుకుంటాడు. ఎందుకని? ఈలోపు ఏదైనా జరిగిపోద్దేమో, లేకపోతే మంచి సంబంధం రాదేమో, దేవునికి స్తోత్రం, పెళ్ళి ఆటకం అయిపోద్దేమో అని చెప్పేసి. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? యవ్వన కాలంలో దేవుని కాడు మోస్తేనంట నరుడికి మేలు. ఎవరైతే యవ్వన కాలంలో దేవుని కాడును మోయడానికి ఇష్టపడతారో వారికి మేలు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ యవ్వనస్తులో కూడా దేవుని కొరకు బ్రతకాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవునిలో జీవించాలి, దేవుని కొరకే ఏదైనా చేయాలని ఆలోచన కలిగి బ్రతుకుతున్నటువంటి వారు ఈ 3 కూడా. వారి పేరేంటంటే షడ్రక్, మేషక్, అబేద్నెగో. దేవుని స్తోత్రం. ఏం పేరు? షడ్రక్, మేషక్, అబేద్నెగో. ఈ 3 తమ కుటుంబంలో జీవిస్తుండగా శత్రుదేశపు రాజు వచ్చి వీరిని బబులోనుకు చెరగొనుకుపోయారు. అంటే వీళ్ళు 3 కాదు, వీళ్ళతో పాటు చాలామందిని తీసుకువెళ్ళారు. దానిలో దానియేలు కూడా ఒకరు, మొర్దెకై ఒకరు, రకరకాలైనటువంటి మనుషులు ఉన్నారు. ఉంటే ఈ 3 గురించి ఈరోజు మీతో నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈ 3 బబులోను చెర తీసుకుపోయారు. చెర తీసుకెళ్ళిపోతే దేవుడు వారి మీద కృప చూపించి, కనికరము చూపించి, బానిసలుగా ఉండవలసిన వారిని, అర్థం చేసుకోండి జాగ్రత్తగా, బానిసలుగా ఉండవలసిన వారిని అధికారులుగా కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు బానిసలను అధికారులుగా కూర్చోబెట్టాడంటే కారణం ఒకటే, దేవుని మీద వారికి ఉన్నటువంటి విశ్వాసము. కారణం ఒకటే, దేవుని మీద వారు ఆనుకొని ఉన్నారు. వారి మనస్సు దేవుని మీదే ఉంచాడు. చాలామంది అంటారు, నలిగిపోతున్నానండి, విసుగుపోతున్నానండి, నా జీవితం ఎందుకు అనిపిస్తుందండి అంటారు. కానీ నీ విశ్వాసము దేవుని మీద కనుక ఉంచగలిగితే, దేవుని మీద నీ మనసును పెట్టగలిగితే, నీ పరిస్థితి ఏదైనా దాన్ని దేవుడు తొలగించగల సమర్థుడు. దేవునికి స్తోత్రం. మన జీవితం ఎందుకు మారడం లేదంటే కారణం ఒకటే, మన మనస్సు దేవుని మీద పెట్టలేకపోతున్నాం, మన విశ్వాసము దేవుని యందు ఉంచలేకపోతున్నాం. కానీ బానిసలు అధికారులుగా మార్చబడతారా? చాలా అసాధ్యం. వర్కరు వాన్ రావచ్చు, గుర్తుపెట్టుకోండి, వర్కరు వాన్ రావచ్చు, కానీ బానిస వర్కర్ కాదు, బానిస. వాడు బానిస అంటే ఒక గేదెని ఏ విధంగా అయితే మనం పాలిస్తుందానికి చాలా శుభ్రంగా చూసుకున్నాం, మేతది పెడతాం, రకరకాలుగా చూస్తాం. కానీ దున్నపోతుని ఏం చేస్తారమ్మా? పొలాన్ని దున్నడానికి అదే ఎద్దులను వాడతారు కదా, వాటికి వాడతారు. కానీ ఆవును ఎలా చూస్తారు? చాలా చక్కగా మేత అది పెట్టి నీట్గా దానిది బాగు చేస్తారు, ఎందుకంటే దానివల్ల ఉపయోగం ఉంది కాబట్టి. అంటే బానిస
ఒక ఆవు అంటే ఒక గేదె కంటే హీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఎవరు? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. అటువంటి వారిని దేవుడు ఏం చేశాడంటే ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టారు. కూర్చోబెడితే లోకల్గా ఉన్న వాళ్ళకి ఈర్ష్య కలిగింది, ద్వేషం కలిగింది, అసూయ కలిగింది. ఎందుకంటే మమ్మల్ని విడిచిపెట్టి వాళ్ళని ఎవరినో తీసుకొచ్చి ఇప్పుడు పరసాబోచి చెప్తాను, అంటే క్యాజువల్గా చెప్తాను, నిజమని కాదు. ఇప్పుడు నాని గారు ఉన్నారు. నాని గారు అన్ని పనులు నన్ను సంప్రదించి చేస్తున్నారనుకో, రిలేటివ్కి ఎలా వస్తుంది బ్రదరు? కొంచెం బాధ వస్తుంది. అవునా కదా ఏమ్మా? మీరు అన్ని పనులు మీ రిలేటివ్స్ అని అందరినీ పక్కన పెట్టేసి నన్ను సంప్రదించి చేస్తున్నారనుకో, ఎలా ఉంటుంది రిలేటివ్స్కి? కొంచెం బాధ వస్తుంది. పాస్టర్ గారు ఎక్కువైపోయాడా, లేకపోతే సంఘ విశ్వాసులు ఎక్కువైపోయారా, లేకపోతే వాళ్ళే ఎక్కువైపోయారా, వీళ్ళు ఎక్కువైపోయారా అంటామా లేదా? బేసిక్గా మిమ్మల్ని విడిచిపెట్టేసి మీ స్థానాన్ని వేరే వాళ్ళకి ఇచ్చినా మీరే అది అంటారా లేదా? వాళ్ళకు కూడా బబులోనులో ఉన్నటువంటి వారికి కూడా కొంచెం ద్వేషం ఏర్పడింది. ఏమైనా సరే కానీ వీళ్ళని తీసుకెళ్ళి చంపేయాలి అని ఒక పన్నాగం పన్నారు. దేవునికి స్తోత్రం. రాజుకు ఒక ఆలోచన వచ్చింది. అంటే వీళ్ళు ఎప్పుడు దొరుకుతారని చెప్పేసి పన్నాగం పన్ను చూస్తున్నారు. ఈలోపు రాజుకు ఒక ఆలోచన వచ్చింది. రాజు ఏం చేశాడంటే 60 మూరల పొడుగు 6 మూరల వెడల్పు కలిగినటువంటి పెద్ద విగ్రహాన్ని తోరాయ అనే మైదానంలో నిలబెట్టాడు. రాజు పేరేంటంటే నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరు పెద్ద విగ్రహాన్ని నిలబెట్టి ఒక చాటింపు వేయించాడు దండోరా. ఏమన్నా తెలుసా? రేపు పలానా టయానికి అన్ని సౌండ్స్ చేయబడతాయి. కీబోర్డు, ఫ్యాడ్, డ్రమ్ము, వీణ, వేపంచిక అవన్నీ ప్లే చేయబడతాయి. ఎవరైతే ఆ సౌండ్ వింటారో విన్న వాళ్ళందరూ ఏం చేయాలంటే ఆ బొమ్మకి నమస్కరించాలి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఏం చేయాలని చెప్పాడు? బొమ్మని నమస్కరించాలి అన్నాడు. కరెక్ట్గా రాజు చెప్పాడంటే జరుగుతుందా లేదా? పలానా టైం అని చెప్పాడు. ఆ టయానికి అన్ని సౌండ్లు చేస్తే అందరూ మోకరించారు. కానీ మీరంటే పడనోడు, మీరు కాసుకు కూర్చుంటాడు. మీ గురించి వీడు ఎప్పుడు దొరుకుతాడా, ఏ తప్పు చేస్తాడని కాసుకు కూర్చుంటాడు కదా. వీళ్ళు ముగ్గురు గురించి కాసుకు కూర్చున్నారమ్మా. ఎప్పుడు దొరుకుతారు అని చెప్పేస్తే వీళ్ళు ముగ్గురు ఆ బొమ్మకే నమస్కరించాల. వెంటనే రాజు దగ్గరికి ఏం చేశాడు తెలుసా? మోసుకెళ్ళిపోయారు. రాజుగారు, పలానా షడ్రక్ మేషక్ అబేద్నెగో అని ముగ్గురు యవ్వనస్తులు ఉన్నారే, వాళ్ళని తీసుకొచ్చి మీ నెత్తి మీద కూర్చోబెట్టుకున్నారే, వాళ్ళు మీ మాటను తిరస్కరించారండి. నాన్నగారు మీరంటే పడలేదు అనుకోండి, ఈ ఓనర్ గారికి మీ గురించి ఏం చేస్తారు? మీరంటే పడనలు కిట్టగా చెప్తారు. ఎక్కువ వారికంటే మీరు మీ ఓనర్ గారికి ప్రియం అనుకోండి, ఇష్టం అనుకోండి, ఎప్పుడు బ్యాడ్ చేద్దామని చెప్పేసి ఏ తప్పు దొరుకుతుందని చెప్పేసి పిన్ టు పిన్ పాయింట్ అవుట్ చూస్తూ ఉంటారు. చూశారు, వీళ్ళు ముగ్గురు దొరికారు. రాజు దగ్గరికి తీసుకెళ్తే రాజుగారు చాటింపు వేయించినప్పుడు ఒక మాట చెప్పించారు. ఎవరైతే నా మాట కాదని వాటికి నమస్కరించారో వారిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తాను అన్నాడు. వీళ్ళ గురించి రాజుకి చెప్తే రాజు పిలిపించాడు. వాళ్ళ ముగ్గురిని పిలవండిరా అన్నాడు. పిలవండిరా అంటే వచ్చారు. ముగ్గురు వచ్చి ఇలా నిలబడ్డారు. ఏంట్రా అబ్బాయిలు, మీ గురించి వాళ్ళు ఏదో కిట్టగా చెప్తున్నారు. సరే, వాళ్ళు చెప్పేది నిజమైనా మీరు చేసినది తప్పైనా మీకు మరి ఒక అవకాశం ఇస్తాను. ఎందుకంటే మీరంటే నాకు ఇష్టం. మీకు మరి ఒక అవకాశం ఇస్తాను. ఇప్పుడు మరలా ఏ సౌండ్ అయితే చేయబడిందో ఆ సౌండ్ మరలా చేయిస్తాను. మీరందరూ ఏం చేయలేదు తెలుసా? మీరు ముగ్గురు మొక్కాలి అన్నాడు. అంటే
వీళ్ళు అంటున్న మాట చదువుకుందాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము తీసారా? దానియేలు గ్రంథము 3వ అధ్యాయము తీసారా? 16వ వచనం. సద్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనన్న చింత మాకు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా అనౌన్స్మెంట్ రాగానే అయ్యో మహారాజు కదా చంపేస్తాడని భయం వీళ్ళకి లేదు. వీళ్ళు ధైర్యం ఏంటో తర్వాత మీకు తెలుస్తుంది. కానీ వీళ్ళు చెప్తున్న ఆన్సర్ ఏంటో తెలుసా? జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. ఆన్సర్ ఏంటో తెలుసా? నెబుకద్నెజరు ఒక మహారాజుని పేరు పెట్టి పిలుస్తున్నారు. స్టూడెంట్స్ టీచర్ని పేరు పెట్టి పిలుస్తారా? వెంటనే ఫెయిల్ చేసి పడేస్తారు. యజమానుడిని దాసుడు పేరు పెట్టి పిలుస్తాడా? వెంటనే ఉద్యోగం నుంచి తీసేస్తాడు. ఒక అధికారిని పేరు పెట్టి పిలవగలమా? సార్ అని రెస్పెక్ట్ ఇచ్చి పిలవాలి. ఒక ఎమ్మెల్యే గారు వస్తే ఎమ్మెల్యే గారు అని పిలవాలి. మరలా ఎమ్మెల్యే అంటే మనకు రావాల్సింది ఆగిపోద్దేమో. సీఎం అని సీఎం అంటే ఊరుకుంటారా? రెస్పెక్ట్ ఇవ్వాలి. సీఎం గారు అని, పిఎం అని పిఎం గారు అని రెస్పెక్ట్. ప్రతి ఒక్కరిని ఏం చేయాలంటే గౌరవించాలి. కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు 127 సంస్థానాలకు మహాచక్రవర్తి మామూలు కాదు. అంటే ఒక సుప్రీం పవర్ కలిగినటువంటి అధికారిని పేరు పెట్టి పిలుస్తున్నారు. ఏమో తెలుసా? నెబుకద్నెజరు, ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇవ్వాలనన్నా చింత మాకు లేదు. ఓ చింతపడిపోతూ ఉంటారు. ఎందుకు చింత లేదేంటంటే వాళ్ళకి ఏముంది? మనశ్శాంతి ఉంది. దేవునికి స్తోత్రం. అమ్మ అర్థమవుతుందన్న మాట? అర్థమైతే హల్లెలూయా చెప్పండి. చింత లేనాడు ఎవరు? మనశ్శాంతి ఉన్నాడు. ఎవరికైతే మనశ్శాంతి ఉండదో వాడికి చింత ఉండదు. చింత ఉన్నవాడికి మనశ్శాంతి ఉండదు. ఎందుకు వీళ్ళకి చింత లేదంటే కారణం ఒకటే, వీరు మనస్సు దేవుని మీద ఆనుకుని ఉంది. నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. అయ్యో అలా జరిగిపోయింది, తప్పు అయిపోయింది, ఒప్పు అయిపోయింది అని చెప్పవలసిన అవసరం మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండం నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరి మనసు ఎవరి మీద ఉందంటే దేవుని మీద ఉంది. అర్థమవుతుందన్నమాట? వీరి మనసు ఎవరి మీద ఉంది? దేవుని మీద ఉంది. కాబట్టి వీరి ధైర్యం ఏమిటంటే దేవుడే. వీరి విశ్వాసం ఎవరి మీద అంటే దేవుని మీద ఉంది. కాబట్టి మమ్మల్ని తప్పించగలడు. ఎవరు తప్పిస్తారు? ఒరే బాబు, నువ్వు తప్పించలేవు ఎవరిని? రాజుని. మహా అయితే అగ్నిగుండం నుంచి తప్పిస్తావేమో, కానీ యుగ యుగాలు మండుచున్నటువంటి ఆ భయంకరమైనటువంటి నరకము నుండి నువ్వు మమ్మల్ని తప్పించలేవు. దాని నుండి మేము తప్పించబడాలి అంటే నీ మాటకి మేము లోబడము. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుచున్నది ఏమిటంటే ఆ ముగ్గురు యవనస్తులు ఏం చేస్తున్నారో తెలుసా? దేవుని మీద ఆనుకుని ఉన్నారు. దేవుని మీద విశ్వాసం ఉంచి ఉన్నారు. కాబట్టి వారికి చింత లేదు, వారికి భయం లేదు, వారికి వేదన లేదు. అయ్యో ఏమైపోద్దో అన్న ఆలోచన లేదు. ఈరోజు దేవుని సేవకులుగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఏ చింతలో ఇరుక్కుపోయావేమో, వేటిలు గుండా బాధపడుతున్నావేమో, ఈరోజు నీ మనస్సు షడ్రక్ మేషక్ అబేద్నెగోలాగా దేవుని మీద ఉంచాలి. నీ విశ్వాసము దేవుని మీద ఉంచాలి. ఆ మాట ఎప్పుడైతే అన్నారో మహారాజుకి బీపీ వచ్చేసిందమ్మా. ఏమని అన్నారు వీళ్ళు? నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా నేను చస్తామేమో కానీ నువ్వు నిలబెట్టిన బొమ్మకు రొక్కనే మొక్కం. రాజుకి బీపీ వచ్చేసింది. వాళ్ళు ఏదో చెప్పారు కదా అనుకున్నాను. మీరు నా మాటను కూడా
తిరస్కరిస్తారా? ధిక్కారణ చేస్తారా? రేయ్, అగ్నిని 7 చేయండి రా అన్నాడు. అప్పటి వరకు కొంత, ఇప్పుడేమన్నాడు? 7 చేయమన్నాడు. 7 చేయమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 7 అనగా సంపూర్ణం, సంపూర్ణమైనటువంటి అగ్ని అక్కడ ఉంది. అగ్నిలో తీసుకెళ్ళి వెళ్ళి పాడేయండిరా అంటే తీసుకువెళ్ళి పాడేశారు. షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని పడేసిన వాళ్ళు కాలిపోయారు. ఎవరైతే షడ్రక్, మేషక్, అబేద్నెగోని ఇలాగో తీసుకువెళ్ళి పడేశారో ఆ పడేసిన వాళ్ళు కాలిపోయారు. అంటే ఎంత భయంకరమైన అగ్ని చూసుకోండి. కాలి బూడిదైపోయారు. ఏమయ్యారు? అందుకని ఒక భక్తుడు మంచి పాట రాశాడు. బబిలోను దేశమందున ఆ 3 భక్తులు ఆ బొమ్మకు మొక్కనందున పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేయ, కట్టి బంధించి రాజు అగ్నిలో పడవేయ. ఎక్కడ పడేశారంట? ఎప్పుడైతే అగ్నిలో పడేశారో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అగ్నిలో పడేస్తున్నప్పుడు వీళ్ళకి భయం వేసి ఉండొచ్చేమో కానీ, యేసయ్యా నీకు స్తోత్రం ప్రభువా, నీ దగ్గరకు వచ్చేస్తున్నావు నాయన అని ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళు ప్రార్థన చేశారు కానీ చావడం మానేసి ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? స్తోత్రం చెల్లించుడి స్తుతిస్తో అని చుట్టూరు తిరుగుతున్నారు. ఏం చేస్తున్నారు? చుట్టూరు తిరుగుతున్నారు. రాజు ఎంతసేపు అయినా సరే కానీ ఏమైందిరా అని చెప్పేసి ఇలా కిందకి చూశాడు. కిందకు చూస్తే 3 పాడేశారు కానీ 4 కనబడుతున్నారు. 4 కనబడుతూ ఉంటే మంత్రిని పిలిచి అంటున్నాడు, రే మంత్రి ఇట్రా, మనం 3 కదరా పాడేస్తాం, 4 కనబడుతున్నారు ఏంటంటే, లేదు రాజుగారు 3 పాడేస్తామని అంటే, వచ్చి చూడు ఇక్కడంటే ఆ మంత్రి కూడా ఇలా వచ్చి చూశాడు. చూస్తే ఎంతమంది కనబడుతున్నారు? 4వ వాడు ఎవరు? యేసయ్య. దేవునికి స్తోత్రం. 4వ వాడు ఎవరంటే మనుష్య కుమారుడు పోలిన రూపము. 4వ వాడు వచ్చి ఉన్నాడు అక్కడికి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నువ్వు కష్టాల గుండా ప్రయాణం చేస్తున్నావా? నువ్వు బాధల గుండా ప్రయాణం చేస్తున్నావా? నువ్వు ఇబ్బందుల గుండా ప్రయాణం చేస్తున్నావా? అయితే నీ మనసు దేవుని మీద ఉంటే, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు నీతో ప్రయాణం చేస్తాడు. దేవుడు నీకు కావలిగా ఉంటాడు. వారు అర్జెంటుగా వాళ్ళని బయటకు తీసుకురండిరా అన్నాడు. అర్జెంటుగా బయటకు తీసుకురండిరా అంటే బయటకు వచ్చారు. ఒరే వీళ్ళు పిలుస్తున్న మాట ఏంటో తెలుసా? చదువుదాం ఒకసారి ఆ మాట. 28వ వచనం. సారీ 26వ వచనం. 26వ వచనం చదువుదాం. అంటే రాజు ఏమని పిలుస్తున్నాడు? నెబుకద్నెజరు వచ్చి, వారులారా మహోన్నతుడగు దేవుని యొక్క సేవకులారా, ప్రైజ్ ద లార్డ్. చాలు. ఏమంటున్నాడంటే మహోన్నతుడగు దేవుని సేవకులారా అని పిలుస్తున్నాడు. అప్పటి వరకు ఏమన్నాడు? రేయ్, ఈ బుద్ధి లేని వాళ్ళని తీసుకెళ్ళి అందులో పాడేయండిరా, అగ్నిలో పాడేయండిరా అన్నాడు. ఈ మెంటల వాళ్ళని తీసుకెళ్ళి, అందరూ ఏమనుకుంటారు? ఒక దండం ఇలా పెట్టేస్తే సరిపోదును కదా, ఎందుకు ఈ డిస్కషన్ అంతానే, రాజు ఊరుకోడు చంపేస్తాడు అనుకుని ఉంటారా లేదా? ఒరే ఆ మెంటల వాళ్ళని తీసుకెళ్ళి వెళ్ళి పడేయండిరా అన్నాడేమో నా ఆలోచన. ఆ బుద్ధి లేని వాళ్ళని తీసుకెళ్ళి పడేయండిరా అన్నాడేమో. కానీ ఇప్పుడు అంటున్న మాట ఏమిటో తెలుసా? మహోన్నతుడగు దేవుని సేవకులారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడైతే నీతో ఉంటాడో నీకు ఘనత వస్తుంది. ఎప్పుడైతే దేవుడు నిన్ను కాపాడుతాడో విడిపిస్తాడో అప్పుడు నీకు ఘనత వస్తుంది. ఘనత రావాలంటే నీ మనస్సు దేవుని మీద ఉంచాలి, నీ విశ్వాసము దేవుని మీద ఉంచాలి. అంతేగాని పనికి రాని దాని మీద ఉంచావనుకో ప్రయోజనము లేదు. బయటకు వస్తే టెస్టింగ్ చేస్తున్నారు. ఎంతమంది బయటకు వచ్చారు? 4వ ఏమయ్యాడు? నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు నీతో ఉండి నడిపిస్తాడు.
ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీకు దేవుడిని ఎందుకు నాకు ఈ కష్టాలు అనుకుంటావు, కానీ గుర్తుపెట్టుకో దేవుడు నీతో ఉన్నాడని మర్చిపోకు. దేవునికి స్తోత్రం. వచ్చి పైనుంచి కింద వరకు ఒక టెస్టింగ్ చేశారు. వెంట్రుకలు ఎలా ఉన్నాయి, కాళ్ళు ఎలా ఉన్నాయి, డ్రెస్ ఎలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంటలో పడితే కాలేది ఏంటో చెప్పండి, వెంట్రుకలు కాలిపోతాయి. మొన్న ఒక చోట క్రిస్మస్కి వెళ్ళాం. బిల్లి వెనకాలే ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఇలా చేయి పైకెత్తి పాట పాడతాం కదా, క్యాండిల్ సర్వీస్ చేస్తాం కదమ్మా. చేసినప్పుడు జుట్టు దాకా వచ్చేసింది. బిల్లి అన్నా నేను, లేకపోతే జుట్టు మొత్తం కాలిపోతుంది బిల్లికి. ఎందుకని? జస్ట్ దూరంగా కనబడినా కాలిపోద్ది. ఎందుకు? ఒక నొప్పుని కనుక మీ చేయికి తగిలితే నొప్పి ఎందుకులేండి, వేడిగా ఉన్న దాక పట్టుకుంటే ఏమవుతుంది, మీకు నీటి బొగ్గ కట్టేస్తుంది కదా. కానీ సంపూర్ణమైనటువంటి వేడిమి గల అగ్నిగుండంలోకి వెళ్ళొచ్చిన వాళ్ళకి తల వెంట్రిక కాలిన వాస కూడా రాలేదంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు సంపూర్ణమైన శ్రమలు నీ మీద ఏలుబడి చేసిన, ఆ శ్రమల గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నా, గుర్తుంచుకోండి, దేవుడు ఆ శ్రమల మీద నీకు అధికారం ఇస్తాడు తప్ప ఆ శ్రమలకు నీ మీద అధికారము ఇవ్వడు. రాజు అంటాడు, వీరి దేవుడే పూజార్హుడు. నేను పెట్టినటువంటి ఆ బొమ్మ పూజకు యోగ్య కాదు అంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీ మనస్సు దేవుని మీద ఆనుకోవాలి, నీ విశ్వాసము దేవుని మీద ఉంచాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోల మనస్సు దేవుని మీద ఉంది కనుక వాళ్ళు మనశ్శాంతి కలిగి ఉన్నారు. అగ్నిగుండంలో వెళ్తుంటే ఎయ్యిగానే చచ్చిపోతాం మనమైతే. డాక్టర్ అంటాడు, అమ్మా రేపే చచ్చిపోతావమ్మా అంటే, ఎందుకు రేపుడు దాకా, ఈరోజే చచ్చిపోతాం మనమైతే. అవునా కదా? దేన్నైతే మనం ఎక్కువ ప్రేమిస్తున్నామో అది కనుక మన దగ్గర నుంచి తీసివేయబడిందంటే వెంటనే మన హార్ట్ ఆగిపోద్ది. నిజంగా చెప్తున్నాను, జరిగిన సంగతి చెప్తున్నా. ఎంతో కష్టపడి పండించినటువంటి పంట మొన్న నేను న్యూస్లో చూశాను. పాలకుల దగ్గరలో వర్షాలు 3 రోజులు భారీ వర్షాలు కురిసినాయి కదా. కష్టపడి పండించినటువంటి పంట నీటి పాలైపోయి ఆకుమడిలాగా మొలకలు వచ్చేసినాయి. మొక్కలు వచ్చేస్తే వ్యవసాయం చేస్తున్నటువంటి, సాగు చేస్తున్నటువంటి రైతు మహానుభావుడు హార్ట్ ఆగిపోయింది. ఎందుకంటే ఎంతో కష్టపడి పండించాడు కదా పంట. హార్ట్ ఆగిపోయి చనిపోయాడు. నిజమేనా కదా? కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకి మనశ్శాంతిని ఇవ్వాలి. దేవుడు మనకి విడిపించబడాలి, అప్పు బాధల నుంచి విడిపించాలి, ఆర్థిక సహాయము దేవుడు చేయాలి. నీకు చేయాలంటే నువ్వు చేయాల్సిన 2 పనులు. మరలా ఎందుకు రిపీట్ చేస్తున్నావు తెలుసా? మీ మెదడులో పాతుకుపోవాలని నీ మనసు దేవుని మీదే ఉండాలి. దేని మీద? కష్టం వచ్చిందా, దేవానికి స్తోత్రం, ఈ కష్టాన్ని నుంచి నన్ను, అంతే. ఆ కష్టాన్ని చూసి కృంగిపోవద్దు. ఇబ్బంది వచ్చిందా, ఆ ఇబ్బందిని చూసి దేవానికి స్తోత్రం, ఈ ఇబ్బంది నుంచి నన్ను తప్పించు, విడిపించు. ఎవరైనా నీ మీద నింద వేశారా, దేవా ఈ నింద నుంచి నన్ను విడిపించు. ఎప్పుడైతే అలాగ నువ్వు ఉండగలుగుతావో దేవుడు నీకు మనశ్శాంతిని ఇస్తాడు. వాటి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అనుకో, నీకు మనశ్శాంతి రాదు. మరి ఒక వ్యక్తి గురించి చెప్పి నేను వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను. పేతురు, అపోస్తలుడైనటువంటి పేతురు గారు. అంతకు ముందు రోజే అపోస్తలుడైనటువంటి యాకోబును, అపోస్తలుడైన యాకోబును చంపేశారు. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో మనకి ఆ సందర్భం కనబడుతూ ఉంది. ఖడ్గముతో ఆయన ఏం చేశారు తెలుసా? చంపేశారు. చంపేసి
ఈ పేతురు గారిని కూడా బంధించారు. ఎవరిని బంధించారు? అమ్మ, యవ్వనస్తులు గురించి చెప్పాను మొదటిగా. యవ్వనస్తుల మనసు ఎవరి మీద ఉందంటే దేవుని మీద ఉంది. యవ్వనస్తుల విశ్వాసం ఎవరి మీద ఉందంటే దేవుని మీద ఉంది. పెద్దవాళ్ళ గురించి కూడా చెప్తున్నాను. శిష్యులందరికల్లా పెద్దవాడు ఎవరు? పేతురు గారే. ఈ పేతురు గారు కూడా దేవుని మీద పెట్టినటువంటి మనస్సు, దేవుని మీద ఉంచినటువంటి విశ్వాసమును గురించి చెప్తున్నాను. ఈ యాకోబును కత్తి చేత చంపేశారు. పేతురు గారిని పట్టుకుని తీసుకుని చెరసాలలో వేశారు. ఈరోజు నైట్ గడిస్తే రేపు పొద్దున పేతురు గారిని కూడా కత్తి చేత చంపేస్తారు. చుట్టూరు కాపలాదారులు పెట్టి వెళ్ళారు. ఆ పక్కన ఒక సైనికుడు, ఈ పక్కన ఒక సైనికుడు పడుకున్నారు. మధ్యలో ఎవరున్నారు? మీకు నిద్ర పడుతుందా? ఎందుకు? ఉరిశిక్ష పడ్డ ఖైదీలు ఉంటారు. రేపే నీకు ఉరిశిక్ష అంటాడు. ఈరోజు నిద్రపోతాడమ్మా. ఎందుకు? ఉరిశిక్ష దాకా అవసరంలా. రేపు మీకు ఏదైనా ఆపరేషన్ అన్నారంటే నిద్రపోతారా? అయ్య బాబు, డాక్టర్ ఎలా చేస్తాడు? కొత్త కత్తి తెచ్చాడో పాత కత్తి తెచ్చాడో, అసలు ఎక్స్పీరియన్స్ ఉందో లేకపోతే వీడికి ఎక్స్పీరియన్స్ లేదో, ఏయో ఆలోచనలు వచ్చేస్తాయి మీకు. ఎంతమందిని చంపేశాడు? మంచి హాస్పిటల్, చెడ్డ హాస్పిటల్. మీరే ఒక డాక్టర్ అయిపోయినట్లుగా మీ ఆలోచనలు పరుగులెట్టేస్తూ ఉంటాయి. అర్థమవుతుందా? మీ ఆలోచనలు పరుగులెట్టేస్తూ ఉంటాయి. బెస్ట్ డాక్టరా కాదా? బెస్ట్ డాక్టర్ని చూసుకోవడం నేను తప్పు అంటలా, కానీ మీ ఆలోచనలు ఎలా ఉంటాయంటే పరుగులెడతాయి. కానీ పేతురు గారు ఏం చేస్తున్నాడు తెలుసమ్మా? గుర్ర పెట్టి నిద్రపోతున్నాడు. దీని స్తోత్రం. ఎవరికి మంచి నిద్ర పడతా చెప్పండి. మామూలుగా చెప్పండి. ఇది కరెక్టే. దేవుని మీద విశ్వాసం ఉంచిన వాళ్ళకి నిద్ర పడుతుంది. కొంతమంది దేవుని మీద విశ్వాసం ఉంచినా సరే నిద్ర రాదు. ఎవరికి మంచి నిద్ర పడుతుంది? ఏ చింత లేనడుకమ్మా. దీని స్తోత్రం. ఏ చింత లేనడుకు శుభ్రంగా నిద్ర పడుతుంది. చింత ఉన్నదానికి నిద్ర పడుతుందా? దాని గురించి ఆలోచన, దీని గురించి ఆలోచన, షుగరు లేకపోతే బీపీ, అది ఇది, ఏమైపోతున్నా బ్రతుకు. అవునా కదా? ఎవరికి నిద్ర పడుతుంది అంటే ఏ చింత లేనివాడికి నిద్ర పడుతుంది. ప్రశాంతంగా నిద్రపోతాడు. బాగా డబ్బులు ఉన్నవాడికి నిద్ర వస్తుందా? డబ్బులు లేనివాడికి నిద్ర వస్తుందా? ఎందుకని? డబ్బులు ఉన్న ఆయనకైతే ఏ దొంగడు వచ్చి తీసుకెళ్ళిపోతాడు. అదే డబ్బులు లేనడుకో ఏ బాధ లేదు. ఉన్నది ఖర్చు పెట్టేసాను, ఇంకేముంది నా దగ్గర పట్టుకెళ్ళడానికి, వచ్చి ఆడే ఇంకేమన్నా నా దాంట్లో పెట్టేసి నా బీరువాలో పెట్టి వెళ్తాడు. నా పరిస్థితి చూసని హ్యాపీగా నిద్రపోతాడు. అంతేనా? సేమ్ అదే విధంగా ఈ పేతురు గారికి కూడా సంపూర్ణంగా ఏమని చేస్తున్నాడు తెలుసా? గుర్ర పెట్టి నిద్రపోతున్నాడు. పాస్టర్ గారు మీరు ఎలాగ చెప్తున్నారు? అంత ఫ్రీగా ఉన్నాడని అనుకుంటున్నారేమో. మీరు ఏమైనా పేతురు దగ్గరికి వెళ్ళి ఏమైనా చూసి వచ్చారా? లేదా పేతురు గారు మీకు ఏమైనా చెప్పాడా నేను గుర్ర పెట్టి నిద్రపోతున్నాను బాబు అని? అంటే కింద కొన్ని వచనాల్లో ఉంటాయి. అంటే చదివించడానికి బాగుంటుంది చదివితే. 10వ వచనం, 9వ వచనం చదువుకుందాం. అతడు వెలుపలకు వచ్చి దోత వలనది జరిగినది ఏంటంట అంటే జరిగిన సంగతి మీకు చెప్తాను. ఈయన శుభ్రంగా పడుకుని పోతే దోత వచ్చి లెగ్గొడుతున్నారు. రే పేతురు, లేకపోతే దేవుని సేవ కూడా పేతురు, అయ్యా పేతురు గారు లెగండి అని లెగ్గొడితే ఈయన అని మనం కూడా లెగ్గొట్టినప్పుడు అంటాం కదా, వండు లెగుతాను అమ్మ, ఒక అరగంట పడుకోనివ్వమ్మా. అలారం పెడతాం. మనం ఏం చేస్తాం? చాలామంది అలారం పెడతారు. నాకు కూడా అలారం పెట్టే అలవాటు ఉంది. 4 గంటలకి, 4:30కి, 5 గంటలకి, 5:30కి, 6 గంటలకి ఎన్ని అలారాలు పెడతామో, కానీ ఒక్కదానికి కూడా లేగం. దేవుని స్తోత్రం. పొరపాట్లు లెగిసిన అలారం కట్టేస్తాం.
అరగంట ఉంది కదా మరలా పడుకుంటావు. మరలా అరగంట తర్వాత కొడితే మరలా కట్టేస్తావు. ఎన్ని అలారంలో కొట్టినా సరే కానీ మనము లేక ఎందుకో తెలుసా, నిద్ర ఎక్కువైపోయి మనకి ప్రశాంతంగా పడుకుంటాం. ఎప్పుడు 2-3 అప్పుడు దాకా నిద్ర పట్టలేదండి అసలు అంటారు. అప్పుడు ప్రశాంతత వస్తుంది. ఈ పేతురు గారికి కూడా ప్రశాంతంగా పడుకుండి దూత వచ్చి లెగ్గొడుతుంది. పేతురు గారు లెగండి 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 అని లెగ్గొడతా ఉంటే ఈయన లెగిసి దర్శనం అనుకుంటున్నాడు. దూత వచ్చి లెగ్గొడుతుంది దర్శనమేమో అని అనుకుంటే, సరే బట్టలు వేసుకో, వస్త్రం ధరించుకో, చెప్పులు తడుక్కో, వెళదాన్నాడు అంటే ఆ దర్శనంలో వేసుకుంటానండి నిద్ర కళ్ళతో ఇలా వేసేసుకుంటాడు ఈయన. వేసుకుండి అంటే దూత చేసుకుని తీసుకువెళ్తుంది. కొంత దూరం తీసుకువెళ్ళిన తర్వాత ఈయన అనుకుంటున్నాడు, ఇది నిజంగా జరుగుతుందా లేకపోతే నేను భ్రమపడుతున్నానా? ఎంత నిద్రపోయాడంటే అది కలో నిజమో కూడా తెలియనంత ఎక్కువ నిద్రపోయాడు అనమాట. అంత ప్రశాంతత ఉంది. దేవుని స్తోత్రం. ఎవరికి? ఎందుకని? దేవుని మీద ఉంచాడు కదా మనస్సు. చంపేసావా దేవా, వచ్చేత నీ దగ్గరికి. దేవుని స్తోత్రం. రేపు చచ్చిపోయానా నీ దగ్గరికి వచ్చేతను. ఎందుకు ప్రభువా, ఆల్రెడీ నువ్వు లేకుండా పడతని బాధలు చాలు నాకు, అటు పరిగెట్ట ఇటు పరిగెట్ట, ఎందుకు నాకు ఈ కష్టాలు, చంపేసామనుకో వచ్చేత నీ దగ్గరికి హ్యాపీగా. బ్రతికించావా, ఇంకో 4 రోజులు నీ సేవ చేస్తా. అది ఎవరిది? అంతే గనక దాని గురించి ఆలోచించుకుండి, జుట్టు పీకేసుకుండి, బుర్ర కొట్టేసుకుండి, భర్తకు మనశ్శాంతి లేకుండా చేసేసి, పిల్లలకు మనశ్శాంతి లేకుండా చేసేసి, అలా చేయట్లే పేతురు గారు. ఏది జరిగినా దేవా నీకే స్తోత్రం అని చెప్పేసి పడుకుంటే తీసుకెళ్ళి ఓ చోటను దింపాడు. కింద చదువుదాం. దర్శనమును కలిగినని తలంచాను. వచ్చినప్పుడు ద్వారము తెరుచుకుంది. వెంటనే ఏడిచిపోయాను. ఏమొచ్చిందండి ఈయనకి అంటే మెలకు వచ్చింది. అప్పుడు దేవుని స్తోత్రం. అప్పుడు గ్రహించాడు ఏమని, ప్రభు తన దూతను పంపి హెరోదు చేతిలో నుండి నన్ను తప్పించెను. హల్లెలూయా. అమ్మ అర్థమైందని ఆ మాట ఇప్పుడు మీకు దేవుని వాక్యం. ఈయనకి ఎంత నిద్రపోయాడంటే తెలివి వచ్చేదాకా నిద్రపోయాడు అనమాట. మేలుకి వచ్చే వరకు అది ఏం జరిగిందో కూడా తెలియదు. అంత మనశ్శాంతి. ఈరోజు పేతురులాగా నువ్వు తప్పించబడాలా? షడ్రక్ మేషక్లాగా నువ్వు తప్పించబడాలా? పేతురుకు ఉన్నటువంటి మనశ్శాంతి నీకు కావాలా? షడ్రక్ మేషకు ఉన్నటువంటి మనశ్శాంతి నీకు కావాలా? అయితే మనం చేయాల్సిన పని ఏమిటో తెలుసా? నీ మనస్సు, గుర్తుపెట్టుకోండి, నీ మనస్సు దేవుని మీద కేంద్రీకృతమై ఉండాలి. నీ ఆలోచన దేవుని మీద కేంద్రీకృతమై ఉండాలి. నువ్వు చేసే ప్రతి ఆలోచన నీ స్వబుద్ధితో కాదు. అందుకని సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది, చదువుతారా? సామెతల గ్రంథము 5వ వచనం అనుకుంటున్నాను. ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. చాలమ్మా, చాలు. నీ స్వబుద్ధిని ఏం చేయకూడదంట అంటే నీ సొంత ఆలోచనతో కాదు, నీ మనస్సు దేవుని మీద ఉంచాలి, నీ ఆలోచన దేవుని మీద ఉంచాలి. దేవుని ఆలోచన ప్రకారంగా నువ్వు నడవాలి. దేవుని ఆలోచన ప్రకారంగా. నిజంగా ఒక విషయంలో నేను సంతోషిస్తున్నాను. బ్రదర్ అన్నారు బిర్యానీ పెడతానండి బాస్మతితో అంటే, సరే బ్రదర్ ఎక్స్పెన్స్ ఎక్కువ అవుతుంది, మీ ఇష్టం, మీరు చేయగలిగితే అన్నాను. అప్పుడు మరలా ఏం చేశారో తెలుసా? ఇంటికి వెళ్ళి ఇద్దరు భార్యాభర్తలు ఆలోచన చేసుకుని దేవుడికి వారికి ఇచ్చిన జ్ఞానమును బట్టి పాస్టర్ గారితో మాట్లాడదాం, పాస్టర్ గారు ఏది చెప్తే అది చేద్దాం. నిజంగా మంచి ఆలోచన. నేను ఇదే చేస్తాను, లేకపోతే నేను 3 కాళ్ళే. చాలామంది ఎలా ఉంటారు తెలుసా? నేను పట్టుకున్న కుందేలుకి
మూడే కాళ్ళు. ఒరే లేదురా 4 ఉన్నారంటే నేను నమ్మను, నేను వినను, నా మాట నేను ఏదైతే చేయాలనుకుంటున్నా అదే చేస్తాను, వేరేది చేయను అంటారు. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుంది తెలుసా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. పేతురు తన స్వబుద్ధిని ఆధారం చేసుకోలేదు. షడ్రక్ మేషక్ తమ స్వబుద్ధిని ఆధారం చేసుకోలేదు. వాళ్ళు చేసుకున్నది ఒకటే, దేవుని మీద ఉంచిన నమ్మకాన్ని, దేవుని మీద ఉంచిన ఆలోచన, దేవుని కొరకు చేయాలన్నటువంటి తాపత్రయం. ఈరోజు నీ ఆలోచనతో వెళుతున్నావేమో, జాగ్రత్త. కష్టాల గుండా ప్రయాణం చేస్తావు, బాధల గుండా ప్రయాణం చేస్తావు, మనశ్శాంతి లేని వారిగా అయిపోతావు, విడిపించలేని స్థితిలోకి వెళ్ళిపోతావు. కానీ దేవుని వాక్యం అంటుంది, ఎవని మనస్సు అయితే దేవుని మీద ఆనుకుంటాదో వాడిని మనశ్శాంతినిస్తాను, వాడిని నేను కాపాడతాను. దేవుని వాక్యము 100కి 100% సత్యం. కాబట్టి షడ్రక్ మేషక్ అబద్ధగోలను కాపాడిన దేవుడు, పేతురుని కాపాడిన దేవుడు ఈరోజు నిన్ను కూడా కాపాడడానికి ఇష్టపడుతున్నాడు. నీకు కూడా మనశ్శాంతిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మీరు ఏ విధంగా నడవాలని అనుకుంటున్నారో మీ చేతిలోనే పెడుతున్నాను, మీ చేతిలోనే పెడుతున్నాను. కాబట్టి షడ్రక్ మేషకులుగా అబద్ధగోలాగా బ్రతుకుదామా? పూర్ణ శాంతితో బ్రతుకుదామా? మనశ్శాంతి వారిలాగా ఉందామా? అమ్మా, అన్నిటికంటే భయంకరమైనటువంటి రోగం ఏంటో చెప్పమంటారా? అన్నిటికంటే భయంకరమైన రోగం ఏంటో చెప్పమంటారా? మనశ్శాంతి లేకపోవడమే. తెలుసా? మనశ్శాంతి లేదనుకో అన్ని రోగాలు వచ్చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది ఏంటో తెలుసా? మనశ్శాంతి లేకపోతే నిద్ర రాదు. రెండోది ఏంటో వస్తుంది తెలుసా? నిద్ర రాకపోతే ఏమవుతుంది? నిద్ర రాకపోతే బలహీనత వస్తుంది, కృంగిదల వస్తుంది. తర్వాత ఏమొస్తుంది తెలుసా? బీపీలు, షుగర్లు. తర్వాత ఇంకేమొస్తాయి? రకరకాలు. ఎందుకంటే బలహీనత. పెద్దవాళ్ళ గురించి ఎత్తలా, ఇప్పుడు చిన్నవాళ్ళకు కూడా వచ్చేస్తున్నాయి. 6 సంవత్సరాల పాప గురించి చెప్పాను కదా. ఎందుకనంటే రోగానికి కేంద్రీకృతమైపోద్ది. ముందు నీకు మనశ్శాంతి ఉండాలి. ముందే ఉండాలి నీకు. అది ఎవరిస్తారంటే దేవుడే ఇస్తాడు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు యేసయ్య. పిలుస్తున్నాడు. మీరు వచ్చారు ధన్యులు. కానీ వచ్చిన మీరు నీ మనస్సు దేవుని మీద ఉంచండి. ఎవరి మీద ఉంచాలి? చెప్పాలి. ఎవరి మీద ఉంచాలి? దేవుని మీద ఉంచాలా? ఎక్కడన్నా ఉంచాలా? అందుకని యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, తన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు. ఏంటంట? సమాధానకర్తయగు. ఎవరు సమాధానానికి అధిపతి? దావీదా? యేసయ్యరా బాబు. సమాధానానికి అధిపతి ఎవరంటే యేసయ్య. యేసయ్యే సమాధానానికి అధిపతి కనుక ఆ సమాధానానికి అధిపతి కలిగిన దేవుడి మీద నీ మనస్సు ఉంచావా అమ్మా, నీకు సమాధానం వస్తుంది, శాంతి వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, అన్నీ నీ వెంట వస్తాయి. ఎందుకంటే యేసయ్య నీ దగ్గర ఉన్నాడు కాబట్టి, యేసయ్య దగ్గర నీవున్నావు కాబట్టి. ఇంకొక వచనం కూడా చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండెను. అంటే నీ ఆలోచన, నీ హృదయము సమస్తం ఏమవుతుందో తెలుసా? సఫలమవుతాయి. కావలిగా ఉండి చేస్తాడు. మనశ్శాంతిగా ఉన్నప్పుడు. చూడండి, తొందరపాడినప్పుడు నిర్ణయం తీసుకుంటే ఏదో ఒక తప్పు జరిగిపోద్ది. తెలుసా మీకు ఆ విషయం? చెప్పండి అమ్మా.
తొందరపాటు నిర్ణయం తీసుకుంటే ఏదో ఒకటి తప్పు జరుగుతుంది. జరుగుతుందా జరగదా? కానీ ఆలోచించి తీసుకోండి, మనశ్శాంతి కలిగి తీసుకోండి, అది కరెక్ట్గా ఉంటుంది. ఏమవుతుంది? అందుకని సమాధానము, దేవుని సమాధానము, పీస్ ఆఫ్ గాడ్, దేవుని సమాధానము ఎవరికి ఉండాలంటే మనకు ఉండాలి. అది ఉండాలి అంటే మనం 2 విషయాలు చేయాలి. దేవుని సమాధానం ఎంతమందికి కావాలి? మీ ఆలోచనలు నెరవేర్చబడాలా? మీ తలంపులమ్మా, మీరు చేసే ప్రతి ఆలోచన అది మంచిది అయ్యుండి నెరవేర్చబడాలి. చాలామంది అంటారు, నా ఆలోచన ఏంటంటే తెలుసండి, పలానోడు నాశనం అయిపోవాలండి. అమ్మా, అవి నెరవేర్చబడవమ్మా. పలానోడు బాగుపడకూడదండి. అమ్మా, అది అసలు యేసుప్రభు బిడ్డకే తగిన లక్షణం కాదు. అసలు యేసుప్రభు యొక్క స్వభావం అది కాదు. యేసుప్రభు స్వభావం ఏంటంటే ప్రతి ఒక్కడూ బాగుపడాలి. అవునా కదా? అందుకే తన ప్రాణాన్ని మన కొరకు ధారపోసాడు. కనుక అటువంటి ఆలోచనలు ఉంటే వాటిని విరమించుకోండి. మీ ఆలోచన ఏంటంటే నా కుటుంబము దేవునిలో ఎదగాలి, నా కుటుంబము దేవుని కొరకు బ్రతకాలి, నేను దేవుని సన్నిధిలో ఆనందించాలి, నా కుటుంబం ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి. అది మీ ఆలోచన అయితే అది నెరవేర్చబడాలా? అయితే సమాధానం మీకు ఉండాలి, శాంతి ఉండాలి. దేవునికి స్తోత్రం. మనశ్శాంతి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడు నీకు, మనశ్శాంతి ఎవరో కాదు, యేసయ్య. శాంతి ఏంటంటే శాంతికి సింహం ఎవరు? యేసు ప్రభు. కనుక ఆ శాంతి అయినటువంటి మహాదేవుడు మనశ్శాంతికి ఈరోజు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఎంతమందికి మనశ్శాంతి కావాలి? కావాలా? ఎంతమందికి విడుదల కావాలి? చాలామంది కుటుంబంలో శాంతి లేదు, నాకు తెలుస్తుంది. ఆ శాంతి దేవుడు ఈరోజు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. భర్త ద్వారా కానీ, పిల్లల ద్వారా కానీ, అప్పుల ద్వారా కానీ మనశ్శాంతి లేదు. ఎంతో బాధపడుతున్నారు, ఎంతో కన్నీరు కారుస్తున్నారు. కానీ ఈరోజు దేవుడు నీతో అంటున్నాడు తెలుసా, నీ మనస్సు నా మీద ఉంచు, నీ మనస్సు నా మీద ఉంచు, నీ విశ్వాసము నా మీద ఉంచు, నీకు మనశ్శాంతిని ఇస్తానంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అమ్మా, ఆ 3 యవనస్తులు విగ్రహారాధన చేయలేదు. ఏం చేయలేదు? చాలామంది అనుకుంటారు విగ్రహారాధన అంటే పూజలేమో అనుకుంటారు. ఓకే, పూజలే కాదని నేను అన్నాను, కానీ విగ్రహారాధన అంటే ఏంటో తెలుసా? దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తావో అదే విగ్రహారాధన. దేవునికి స్తోత్రం. అర్థమైందా నా మాట? అర్థమైందా? దేన్నైతే నువ్వు దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తావో అదే విగ్రహం. చాలామందికి తమ బిడ్డలే విగ్రహం అయిపోయారేమో, చాలామందికి డబ్బులే విగ్రహం అయిపోయిందేమో, చాలామందికి తమకున్నటువంటి క్యాడరే విగ్రహం అయిపోయిందేమో. ఈరోజు దేవుడు అంటున్నాడు, దానిని తృణీకరించు, దాని మీద నీ మనస్సు తీసేసి నీ మనస్సు తీసుకొచ్చి దేవుని మీద ఉంచు. ప్రైజ్ ద లార్డ్. విగ్రహాన్ని వాళ్ళు తృణీకరించారు, విగ్రహాన్ని మీద వాడు మనసు రానివ్వలేదు, దేవుని మీదే ఉంచారు. కనుక నీ మనసు దేని మీద ఉంచుతున్నావు? నీ ఆలోచన దేవుని మీద ఉంచుతున్నావు? నీ తలంపులు దేని మీద ఉంచుతున్నావు?